సో జాతకాలు చూసుకుంటే ఏ మహర్దశలో పుట్టిన వాళ్ళు మహర్జాతకులు అవుతారు? ఇక్కడండి ఏ మహర్దశలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు మనకి రెండు లగ్నాలు ఉంటాయండి. శనిపాలిత లగ్నాలు, గురుపాలిత లగ్నాలు. శనిపాలిత లగ్నాలు అంటే మకర లగ్నం, కుంభ లగ్నం, సో మనకు వృషభ లగ్నం, తర్వాత తులా లగ్నం, మిథున లగ్నం, కన్యా లగ్నం. ఈ శనిపాలిత లగ్నాలు. ఈ శనిపాలిత లగ్నాలు వాళ్ళు శుక్రదశలో పుట్టారనుకోండి, వాళ్ళు మహర్జాతకులే. ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళకి పాపదశలైనటువంటి సూర్యదశ, చంద్రదశ, కుజదశ అయిపోతాయి. రిమైనింగ్ దశలన్నీ కూడా ఎక్సలెంట్ దశలు. అదే గురుపాలిత లగ్నాల వాళ్ళైనటువంటి సింహ లగ్నం, తర్వాత కర్కాటక లగ్నం, తర్వాత వచ్చేసి మేష లగ్నం, వృశ్చిక లగ్నం, ధనుర్ లగ్నం, మీన లగ్నం, వీళ్ళు మాత్రం గురుదశలో పుట్టారనుకోండి, వాళ్ళకి ఎక్సలెంట్ మహర్జాతకులు అవుతారు. ఎందుకనంటే చిన్నప్పుడే వాళ్ళకి చెడ్డ దశలైనటువంటి శని, బుధ దశలన్నీ అయిపోయి వాళ్ళు రిమైనింగ్ ఒక 20-25+ వచ్చేసరికి ఎక్సలెంట్గా వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేస్తారు. అంటిల్ ఓల్డ్ ఏజ్ వరకు కూడా వాళ్ళు హ్యాపీగా సంతోషంగా జీవించగలుగుతారు. చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉన్నా సరే. అంత మాత్రాన మిగతా దశల్లో పుట్టిన వాళ్ళు ఇబ్బందులు పడతారంటే యావరేజ్ 70. అదే అడగబోతున్నా. ఒకవేళ వాళ్ళు కనుక మిమ్మల్ని అప్రోచ్ అవుతే ఏమన్నా పరిష్కారాలు చెప్తారా? అంతటి వాళ్ళకి మహర్జాతకంలో లేదా మహర్దశలలో అత్యద్భుతంగా లేకపోతే? తప్పకుండా అండి. ఎందుకంటే వాళ్ళు మహర్దశలలో పుట్టకపోయినప్పటికీ మిగతా దశలలో పుట్టినప్పటికీ కూడా ఆ గ్రహ బలాలు, అంతర్దశలు, ఏమైనా దోషాలు, ఎఫెక్ట్లు ఉన్నా సరే వాటిని క్లియర్ చేసి 70-80% వరకు వాళ్ళకి ఇబ్బందికరం లేకుండా కూడా వాళ్ళ లైఫ్ లీడ్ చేయొచ్చండి. ఆ విధంగా మనం చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చండి.